అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే శనివారం యొక్క 5వ వారం పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంట్లో ఇలా పూజ చేస్తున్నానో లేదో అన్నయ్య వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలంట అని చెప్తే సరే నువ్వే తీసుకెళ్ళంటే నన్ను బంటుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ కిరాణా స్టోర్లో అయితే దేవుడికి కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే దేవుడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసేసుకున్నాము. సాయిబాబా గుడి వైపుగా మేము మళ్ళీ వెళ్ళిపోతున్నామండి. ఈ సాయిబాబా గుడి అయితే మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది, నియర్ బైలో. సో ఇక్కడైతే నవగ్రహాల పూజ కూడా మనం మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. సూర్య భగవానుడు అందరికీ ఆదిదేవుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. మేమైతే 9 ప్రదక్షిణలు కూడా చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా అన్నయ్య అయితే చూపిస్తున్నాడు ఏ విధంగా అభిషేకం చేయాలని చెప్పేసి. ఆయన అయితే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కూడా రెడీగా ఉండే దేవుణ్ణి అయితే ముందు అలంకరించుకున్న తర్వాత నువ్వులతో అభిషేకం చేసి అదే విధంగా ఆయిల్లో కూడా నువ్వుల్ని కలుపుకున్న తర్వాత ఆ నువ్వుల నూనెని తీసుకొని దేవుడికి అయితే అభిషేకం చేయాలని మా ఆయన కూడా చెప్పారు. సో అందుకోసమనే గుడికి అయితే వచ్చేసాము. ఈ రోజు శనివారం, శని త్రయోదశి కలిసి రావడం చాలా మంచిదంట. చూడండి బంటు అయితే ఎంతసేపు అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుక్కొని తిరిగి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పారనమాట. చూడండి బంటు అయితే గంట కొట్టేస్తాను అరేంజ్ చేస్తుంటే మా అన్నయ్య అయితే కొట్టించేస్తున్నాడు. ఇక్కడైతే హారతి తీసుకొని గుడి లోపలికి వెళ్ళిపోయాము. చాలా పెద్ద హోమం జరుగుతుంది ఈరోజు. సాయిబాబా దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇక్కడ ఉన్న సాయిబాబా గుడి అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే గుడికి వస్తూ ఉంటాను. అందుకోసమనే వచ్చిన ప్రతిసారిలో సాయిబాబా దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాను. ఇలా దర్శనం అంతా కూడా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మా ఈ శనివారం వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేస్తూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.